జిల్లాలో 5 రోజుల పాటు సాగిన ఈ మరో ప్రజా ప్రస్థానం అక్కడి నుంచి ఈ రోజు అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఈ రాజన్న కూతురిగా, ఈ జగనన్న చెల్లెలుగా, రాజన్న పాదంగా, జగనన్న వదిలిన బాణాన్నిగా ఈ రోజు అనంతపురం జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది. మేము దారిలో వస్తుండగా ఒక టొమాటో పొలాన్ని చూడడం జరిగింది. అక్కడ భార్యాభర్త ఎంత కష్టాలు అనుభవిస్తున్నారో, ఆమె కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని మాకు నీళ్లు లేవమ్మా, బోరేసుకున్నాం, ఎండిపోయింది, దాదాపు 1 లక్ష అయింది, అంతకు ముందు 2 లక్షలు అప్పు, ఇప్పుడు ఇక పూర్తిగా ఎండిపోయింది, ఇంకా మాకు దిక్కు లేదు, అది పీకి పెట్టుకోవాలి, అది పీకించుకోలేకపోయాం అని వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. వాళ్ళ పొలం 100 డ్యాముకి, అయినా వాళ్ళ అసలు అనంతపురం జిల్లాలో కష్టాలు రాజస్థాన్ తర్వాత అతి తక్కువ వర్షం పడేది మన అనంతపురం జిల్లాలోనే. ఇక్కడ తాగునీటి సమస్య అసలు మానవుడు, మనిషి అనేవాడు బ్రతకడం సాధ్యమే కాదని నమ్మాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకని ఆయన జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు అనంతపురం జిల్లాకు ప్రత్యేకమైన దృష్టి సాధించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 9 ఏళ్ల పరిపాలనలో కేవలం 10,000 రూపాయలు కూడా సాగునీటి కోసం ఖర్చు పెట్టలేకపోయాడు. అదే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టుకు కేవలం 2 సార్లు శిలా పథకాలు వేసి గాల్లో వదిలేశాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 70% పనులు పూర్తి చేయించారు. ఇక మిగిలింది కేవలం 30% పనులే. హంద్రీనీవా మొదటి ఫేజ్ పూర్తి కావడానికి కేవలం 45 లక్షల రూపాయలు కావాలి. అయినా ఈ ప్రభుత్వం ఆ పని కూడా చేయటం లేదంటే 3 సంవత్సరాల నుంచి అసలు వీళ్ళకు రైట్ అంటే ఎంత నిర్లక్ష్యంగా అర్థమవుతుంది. నిలదీయాల్సిన తెలుగుదేశం వాళ్ళతో పాటు పోటీపడి నిద్రపోతుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పడుస్తుంది. రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలని, అలా ఇస్తే తప్ప ఇక్కడ జనాలకు ఆ భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదని తను ఉన్న 2 సంవత్సరాలు అది అమలు చేసి చూపించారు. అంతేకాదు అది తప్పకుండా చేయాలని ఉత్తర్వులు ఇచ్చి జీవో ఇచ్చి మరీ వెళ్లారు.
రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఏ పంటకు ఏ ప్రాంతానికి నీరు అవసరమో అక్కడ అది అందజేసేలా చూశారు. ఎక్కడ ఏ ప్రాంతం రైతులు ఏది నష్టపోయారో కనుక్కొని వారికి సమయానికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూశారు. వీలైనంత మేరకు వారికి వడ్డీ మాఫీ చేయడమో రీషెడ్యూల్ చేయడమో చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కూడా చేపించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి అంత పెద్ద రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పేదవారికి ఇల్లులైతేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో తేడాలున్నాయి. రాజశేఖర రెడ్డి గారు అధికారులు దేశమంతా 40 లక్షల ఇళ్లు కట్టిస్తే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇళ్లు కట్టించారు. అసలు మన రాష్ట్రం గుడిసె లేని రాష్ట్రంగా ఉండాలని కలలు కన్నారు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కలలు కన్నారు. మన పిల్లలంతా పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు. పేద పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు లేక మరి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయకపోతే వారి జీవితాలు, వారి కుటుంబాలు బాగుపడవని పూర్తిగా విశ్వసించి వారికి కావాల్సిన ప్రతి ఏర్పాటు చేశారు. పెద్ద మనుషులతో పాటు రాజకీయ నాయకులతో పాటు పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందడానికి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. గర్వంగా పోయి ఆరోగ్యశ్రీకి నాకు కూడా ఆపరేషన్ చేయండి అని అడిగేంత ధైర్యం ఉంది ఏ పేదవాడికైనా కార్పొరేట్ హాస్పిటల్లో. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అది కొట్టివేసింది. ఇప్పుడు మళ్ళీ పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే పోవాలి. ఏ రాజకీయ నాయకుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోరు. వీళ్ళే కార్పొరేట్ హాస్పిటల్ కు లేక ఇంకా వీరైతే విదేశాలకు వెళ్తారు. ఎందుకు వారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? ఉండవు, మందులు ఉండవు, డాక్టర్లు ఉండవు, అందుకనే వాళ్ళు వెళ్ళారు. కానీ మీరు మటుకు వెళ్ళాలట. లేదు, వాళ్ళకు ముందు ఇచ్చే గుండె లేదు. ఇచ్చే గుండె లేదు. పెరుగు మటుగా పెద్ద మనుషులు, మనసులు చాలా చిన్నవి. అసలు ఇలా నిలదీయాల్సింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడు. కానీ ఆయన నిలదీయడు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయడానికి, అవిశ్వాసం పెట్టి దించేయడానికి ఆయనకు పూర్తి అవకాశం ఉంది. కానీ ఆ పని ఆయన చేయడు. కానీ నాటకాలకు మటుకు పాదయాత్రలు చేస్తాడు. కానీ ఆయన పాదయాత్ర కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అవిశ్వాసం పెట్టొచ్చు కదా. కావాల్సిన కానీ ఆ పని ఎంత కూడా చెప్తాను. సొంత వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు కష్టపడితే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రావడానికి 2 ప్రధానమైన వాగ్దానాలు రామారావు గారు. ఒకటి 2 రూపాయలకు బియ్యం, 2 పూర్తి మద్యపాన నిషేధం. ఏ ఒక్కదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు బాబు గారు. ఆయన గారికి మాట నిలబడే అలవాటు లేదు, మాట మీద నిలబడే అలవాటు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక బుక్ రాసుకున్నారు. ఆయనే రాసుకున్నారు, నేను రాయలేదు. ఆయన మీద మనస్సులో మాట అని ఆయనంతకు ఆయన మనసులోని మాట. దాంట్లో 3
విషయాలు మటుకే చెప్తాను. వ్యవసాయం దండదన్నాడు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదన్నాడు. అలా ఇస్తే సోమరిపోతులు అవుతారట. ప్రాజెక్టులు కట్టడము నష్టమన్నాడు. అది ఆయనంతట ఆయన మనస్ఫూర్తిగా మనసులోని మాట రాసుకున్న విషయాలవి. బాబు గారు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 8 సంవత్సరాలకు గాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచితే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నిరాహార దీక్ష చేశారు. ఆఖరి రోజున ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. బాబు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వాళ్ళను కాదు, కాల్చిన పోలీసు వాళ్ళను పరామర్శించారు. అంత గొప్ప మనసుంది బాబు గారికి. కరెంటు ఛార్జీలు పెంచి రైతులను నేను కట్టలేని మహాప్రభువును మొత్తుకున్నా వినలేదు. ఒత్తిడి చేశారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు వాళ్ళని. బిల్లులు కట్టలేదని వాళ్ళ ఇంట్లో సామాన్లను కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క మన రాష్ట్రంలో బాబు గారి హయాంలో మటుకే జరిగింది. 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కుమార్ రెడ్డి గారు ఏమాత్రం తీసుకోలేదు. బాబు గారిని సలహాదారుడిగా పెట్టుకున్నట్టున్నారు. వీళ్ళిద్దరూ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు అనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే కలుపుకొని జగనన్న మీద కేసులు కలిసి వెళ్లి పెడతారు. సిబిఐని వాడుకొని జగనన్నను అన్యాయంగా ఏ ఆధారాలు లేనప్పటికీ విచారణ అనే పేరుతో తీసుకువెళ్లి ఈ రోజు వరకు బయటకు రాకుండా చేశారు. మొన్నటికి మొన్న బెయిల్ వస్తుందనంగా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించారు. పంపించి జగనన్నకు బెయిల్ రాకుండా జడ్జి గారిని ప్రభావితం చేసే విధంగా సాక్షి ఆస్తులని జప్తు చేయడానికి ఈడీని ఉసిగొల్పమన్నారు. చిదంబరం గారు కేవలం ఆయన కోసమే పనిచేస్తున్నారు అన్నట్టుగా వెంటనే ఆ పని చేసేశారు. జగనన్న మీదైతే కేసులు చార్జెస్ అంటూ పెట్టారు. కానీ బాబు గారి మీద మటుకు ఏ కేసులు ఉండవు, ఏ ఎంక్వైరీలు జరగవు. ఆయన మటుకు చీకట్లోనే చిదంబరం గారిని కలిసి గొప్పగా మేనేజ్ చేస్తారు. కానీ ఈ కుమ్మక్కు రాజకీయాలు, ఈ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఇంకెంతో కాలం సాగవు.